ఇస్కాన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్. ఇది అబిట్స్ లొకేషన్లో ఉంది మన హైదరాబాద్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పక్కా వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ జరుగుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ, మోర్ దెన్ ఏ ట్రావెలింగ్ వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నాలెడ్జ్ని ఇస్తుంది. ఐఎమ్ 100% షూర్ ఆఫ్ ఇట్. సో వీడియో పూర్తి వరకు చూడండి. అసలు చాలామందికి ఇస్కాన్ అంటే అర్థం కూడా తెలియదు. అసలు ఇస్కాన్ అంటే ఏంటో చూద్దాం. ISKCON. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అయితే ఈ వీడియోలో మనం అసలు ఇస్కాన్ టెంపుల్స్లో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చూద్దాం. అసలు ఇస్కాన్ అనేది నిజంగా భక్తి మార్గమా లేక వ్యాపార మార్గమా? అసలు శ్రీల ప్రభుపాద ఉద్దేశం ఏమిటి? ఆయన చూపించిన మార్గం ఇప్పుడు మారిపోయిందా? భగవద్గీతను అమ్మటం ఎందుకు? ఇది ధర్మమా వ్యాపారమా? ఇస్కాన్ లోపల ఉన్న రహస్యాలు, అనూహ్య నిజాలు మీకు తెలుసా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. అసలు ఇస్కాన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు స్థాపించారు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. ఇస్కాన్ 1966లో న్యూయార్క్లో శ్రీల ప్రభుపాద గారు ఇస్కాన్ని ప్రారంభించారు. ఆయన లక్ష్యం చైతన్య మహాప్రభువును భక్తి మార్గాన్ని పాశ్చాత్య దేశాలకు తెలియజేయటం మాత్రమే. హరే కృష్ణ మంత్రం ప్రపంచానికి పరిచయం చేసి ఆధ్యాత్మికత జీవితాన్ని విస్తరించారు. ఇస్కాన్లో చాలా మార్పులు వచ్చాయి. అసలు ఇస్కాన్ యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాం. ప్రారంభ దశలో ఇస్కాన్ కేవలం భక్తి ప్రచారం మాత్రమే చేసేది, కానీ కాలక్రమేణా ఇది ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికత సంస్థగా మారింది. ఇప్పుడు ఇస్కాన్ భక్తి మాత్రమే కాకుండా వ్యాపార ధోరణిలోనూ అభివృద్ధి చెందింది. ఎందుకని ఇస్కాన్ వాళ్ళు భగవద్గీతని అమ్ముతున్నారు? ఇది ధర్మమా వ్యాపారమా? గీతా విక్రయం అనేది అవసరమా? ఇలా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. వారిలో నేను ఒకరిని. కానీ ఇస్కాన్ భగవద్గీతను విక్రయించడానికి 3 కారణాలు చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తిని వ్యాప్తి చేయటం, ఇస్కాన్ ఆలయాలను నిర్వహించేందుకు నిధులు సమకూర్చుకోవటం, ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచారం చేయటం. ఈ 3 కారణాలను ఇస్కాన్ చెబుతుంది. కానీ కొంతమంది భక్తులు దీన్ని వ్యాపార ధోరణిగా భావిస్తున్నారు. నిజానికి అది కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఇస్కాన్లో అంతర్గత వివాదాలు. భిన్న దేశాల్లో ఇస్కాన్ వివిధ విధానాలను అనుసరిస్తుంది. కొన్ని ఇస్కాన్ కేంద్రాల్లో వృద్ధి పొందిన అధికారిక ధోరణి, ఆర్థిక వివాదాలు వార్తల్లోకి కూడా వచ్చాయి. ఇస్కాన్లో కొన్ని అంశాలు సాంప్రదాయ వైష్ణవ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తున్నాయి. ఇస్కాన్లో విశేషాలు కూడా ఉన్నాయి. ఇస్కాన్ ద్వారా చాలామంది వందలాది పాశ్చాత్య భక్తులు కృష్ణ మార్గంలోకి అడుగుపెట్టారు. ఇస్కాన్ విద్యా సంస్థలు, గోశాలలు, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇస్కాన్ లోపలి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చూద్దాం. ఒక విదేశీ భక్తుడు భగవద్గీత చదివిన వెంటనే తన జీవితాన్ని పూర్తిగా మార్చుకొని కృష్ణ భక్తుడు అయ్యాడు. నిజానికి చాలామందికి ఉండే క్వశ్చన్స్ ఇవే. ఇస్కాన్ నిస్వార్థమైన భక్తి మార్గాన్నే ప్రచురిస్తుందా లేక వాణిజ్య సంస్థగా మారిపోయిందా? భగవద్గీతను అమ్మటం ధర్మమా లేదా వ్యాపారమా? ఇస్కాన్లోని మార్పులు అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ఇస్కాన్ వల్ల సిద్ధాంతాలలో ముఖ్యమైనవి ఇవే. కృష్ణ భగవంతుడే అల్టిమేట్ అని. ఇస్కాన్ భావజాలం ప్రకారం శ్రీకృష్ణుడు స్వయం భగవంతుడు. శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత ఆధారంగా కృష్ణుడు సర్వశక్తిమంతుడు అని మరియు జగత్తుని పాలించేవాడు అని నమ్ముతారు. హరే కృష్ణ మహామంత్రం. ఈ మంత్రాన్ని వీరు జపం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం తప్పనిసరి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కలియుగంలో అత్యుత్తమైన ధార్మిక మార్గం అని భావిస్తారు. 4 ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. కృష్ణ భక్తి లోతుగా అభివృద్ధి చెందేందుకు ఇస్కాన్ అనుసరించవలసిన 4 నిషేధ నియమాలు ఇవే. మాంసాహార నిషేధం, మత్తు మందుల నిషేధం, జూద నిషేధం, అనైతిక లైంగిక సంబంధాల నిషేధం. ఈ 4 వాళ్ళు పాటించడమే కాదు, ఈ మార్గంలో ఎవరు పాటించినా ఇక్కడ సొసైటీకి మంచి జరుగుతుంది కదా. ఇస్కాన్ వారు వివాహేతర సంబంధాలను పూర్తిగా నిషేధిస్తారు. కృష్ణ చైతన్య ప్రచారం. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత, భక్తి సంగీతం, ధార్మిక ఉపన్యాసాలు మరియు ఉత్సవాల ద్వారా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు ఆల్మోస్ట్ 1000కి పైగానే ఉన్నాయి. భగవద్గీత భక్తి వేదాంతాన్ని స్వామి ప్రభుపాద గారు భగవద్గీత యథారూపం అనే పుస్తకాన్ని రాశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అధికంగా అమ్ముడైన భగవద్గీత అనువాదం. సో కొన్నిసార్లు నిజం అనేది ఎంత గట్టిగా చెప్పినా కూడా కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు. ఈ రోజుల్లో జరిగే మత గొడవలు, లేదంటే హిందూయిజం గొప్పది, లేదంటే క్రిస్టియానిటీ గొప్పది, లైక్ ఇస్లామిజం గొప్పదని యూట్యూబ్లో చాలా డిబేట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటే లాజిక్, ప్రతి ఒక్కరు మీ మతం గొప్పదంటే మీ మతం గొప్పదని, మా మతం గొప్పదని మా మతం గొప్పదని అనుకుంటున్నారు. కానీ అసలు మన మతం ఏం చెప్తుంది అనేది ఒకటి ఆలోచించారు ఎందుకు? ముస్లిమ్స్ ప్రకారం అల్లానే కదా అంతా సృష్టించింది, క్రిస్టియన్స్ ప్రకారం జీసస్ కదా అందరినీ సృష్టించింది, మన హిందూయిజంలో కూడా అదే ఉంటుంది. సో అవతారాలు ఎన్ని వచ్చినా కూడా మూలం అనేది ఒకటి ఉంది. సో ఆది పరాశక్తి లేదంటే శివుడు మూలం అనేసి ఉంటుంది. సో వీళ్ళందరూ చెప్పే కాన్సెప్ట్ ఏంటి?
ఎండింగ్ అనేది ఒకటే, స్టార్టింగ్ అనేది ఒకటే. పుట్టుక చావు మధ్యలో జరిగే ఈ గోళ అందులో మనం ఎందుకని ఈ మతాలను పట్టుకొని వచ్చేసేసి మాది గొప్పది, మా మతం గొప్పదని, మా మతం గొప్పదని కొట్టుకుంటా ఉన్నాం. కొన్ని డెబిట్లు చూసా మరి ఘోరంగా ఉన్నాయి. మీ దాంట్లో ఈ బొక్కలు ఉన్నాయి, మా దాంట్లో ఈ బొక్కలు ఉన్నాయి, కొట్టుకోవడం సరిపోతుంది. బట్ మీ గ్రంథం ఏది చెప్పమని చెప్పింది, మీ గ్రంథం ఏది ప్రబోధించమని చెప్పింది, మీ గ్రంథానికి ఏది ప్రమాణం? లైక్ ఎలా అంటే నీ నుంచి ఏమొస్తుంది మంచి అల్టిమేట్గా? బొక్కలు మీ దాంట్లోనే, మా దాంట్లోనే. బొక్కల గురించి కాదు, అసలు చెప్పిన నీతి దాంట్లోంచి నువ్వు ఏదైనా ఒకటి అప్లై చేసావా? ఈ విశ్వం మొత్తం మీ దేవుడే సృష్టించినట్టయితే, అది ఈ క్వశ్చన్స్ ముస్లిమ్స్కి, హిందూస్కి, అలాగే క్రిస్టియన్స్ కూడా, ఈ విశ్వం మొత్తం మీ జీసస్ లేదంటే మీ అల్లా లేదంటే మా శివుడు సృష్టించుంటే, పక్కన ప్రతి జీవి కూడా, నీతో గొడవపడే ప్రతి జీవి కూడా ఆ జీసస్ నుంచో అల్లా నుంచి వచ్చినట్టే కదా. వాళ్ళతో నువ్వెందుకన్నా ఆర్గ్యుమెంట్లో దిగుతా ఉన్నావు? నరకానికి వెళ్తారు, లేదంటే ఆ సైతాన్స్ అని చాలా చూసా. సో ఈ ఫూలిష్ డెబిట్స్ ఆపేసి ఫస్ట్ మీ బుక్లో ఏముందో చదవండి. చదివి మీది లైఫ్లో అప్లై చేసే విధంగా ఏదైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు జడ్జ్ సమ్వన్. లైక్ మతం అనేది నిన్ను ఇలా ఉండి అలా ఉండని చెప్పదు, అదొక ప్రాక్టీస్. అది నువ్వు రోజు చేసి నీ లైఫ్లో అప్లై చేసినప్పుడే అది నిజంగా దానికి విలువ. చాలా వరకు రిలీజియన్ అంటే ఒక బిజినెస్ అయిపోయింది. సో రిలీజియన్ ఈజ్ నాట్ ఏ బిజినెస్, ఇట్స్ ఎ ప్రాక్టీస్ టు నో ది గాడ్. సో జీసస్ అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, బట్ ద వే మస్ట్ బీ ధార్మిక్. అంటే నువ్వు ధర్మంగానే తెలుసుకోవాలి. ధర్మంగా ఉంటేనే నీకు దేవుడు తెలుస్తాడు. ఇలా నువ్వు చిల్లరగా గొడవలు పెట్టుకుంటూ బిజినెస్ చేసుకుంటే యూ ఆర్ ది ఫూల్. సో డోంట్ బీ ఎ ఫూల్, నో ది గాడ్ హూ ఈజ్ ది ఫూల్ ఇన్ యూ. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తా. సో నేను ఒక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళా, హైదరాబాద్లో, ఏరియా గుర్తులేదు. సో అక్కడ భగవద్గీత అమ్ముతున్నారు అన్నమాట అక్కడ ఉన్న పీపుల్. సో నేను వెళ్ళి అడిగా, సో జస్ట్ కన్వర్జేషన్. నాకు ఓవరాల్గా అర్థమైందంటే భగవద్గీత అమ్మడం తప్పు కాదు, బట్ ఆ భగవద్గీత చెప్పిన దాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకొని ఇలా చేయడం చాలా తప్పు. భగవద్గీతలో మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ కర్మయోగం అని, భక్తి యోగం అని, ఇలా 4 టైప్స్ ఉంటాయి. సో అతను అన్నాడు, నీది ఏ వే బ్రో అంటే, సో హీ సెడ్ లైక్ నేను భక్తి మార్గంలో ఉన్నా అని. ఈ 4 మార్గాలలో నువ్వు భక్తి మార్గం ఎలా చూస్ చేసుకున్నావు నేను అడిగితే హీఈస్ నాట్ ఆన్సరింగ్ అనమాట. అతను ఎవరో ఇంకో పెద్ద ఆయన పిలిచాడు, అతనికి ఇదే క్వశ్చనే సార్. సో ఇన్ని మార్గాలు చెప్పిన కృష్ణుడు మీ మార్గాన్ని డిసైడ్ చేయడు కదా. అసలు మీరు ఎలా తెలుసుకున్నారు మీ మార్గం అనేసి? మీ కోర్ ఏంటి? మీ సాధన ఎలా చేశారు? సో కర్మ మార్గం ఉంది, లేదంటే చాలా రకాలు ఉన్నాయి మార్గాలు దేవుని చేరుకోవడానికి. అనంతమైన దేవుని చేరుకోవడానికి అనంతమైన మార్గాలు ఉన్నాయి. సో దాంట్లో భక్తి మార్గం ఒకటి, అది అల్టిమేటా కదా తర్వాత సంగతి, సెకండరీ క్వశ్చన్ అది. బట్ నువ్వేం చేస్తున్నావు? అది నీది ఏవే నువ్వు ఎలా తెలుసుకున్నావు? నాకు చెప్పాడు. సో నువ్వు బుక్ చదివేస్తే నీకు ఒక వే అర్థమవుద్ది బ్రో, నీదేంటని తెలిసిద్ది. సో నువ్వు చదివావు బ్రో అని అడిగా. సో చదివా అని చెప్పి నేను ఒక క్వశ్చన్ అడిగా దాంట్లో నుంచి. క్వశ్చన్ అంటే నేను ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా బట్టి చెప్పమని చెప్పట్లేదు, బట్ నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి నువ్వు ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వలేనప్పుడు అది నువ్వు చదవనట్టే, అది నీకు అర్థం కానట్టే. మనం 100 పేపర్లు ఫటాఫట చదివేసామన్న మ్యాటర్ కాదు, దాంట్లో ఒక్క లైన్ అయినా నీకు అర్థమైందా? భగవద్గీత కొటేషన్స్ రోజు 100 రీల్స్ చూడొచ్చు, ఆ ఒక్క రీల్లో చూసిన ఒక్క కొటేషన్ నువ్వు అప్లై చేయాలి కదా లైఫ్లో. మనకు ఒకటి ఫేమస్ కొటేషన్ ఉంటుంది ఏంటంటే, ఈ సమయం తిరిగి రాదు. అంటే ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా అది గోడ మీద రాస్తే అది కొటేషన్ ఉంటుంది చూడండి. సో ఈ సమయం తిరిగి రాదు. ఎంతమంది ప్రజెంట్ మూమెంట్లో బతుకుతున్నారు చెప్పండి? నిన్న జరిగిన గొడవ గుర్తుంటుంది, నిన్న బాస్తో గొడవ అయింది ఇలా గుర్తుంటుంది. ఇంకెక్కడ ప్రజెంట్లో నువ్వు బతికేది? ఆ కొటేషన్ నువ్వు ఒకరోజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే నో యూజ్. అది ఇక్కడ కూడా అదే. భగవద్గీతలో ఇంకో ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంటుంది ఏంటంటే, నువ్వు కర్మని చెయ్యి, కర్మఫలాన్ని దేవుడికి అర్పించేసి. అంటే కృష్ణ భగవానుడికి నువ్వు కర్మను అర్పించేసి నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించకుండా నువ్వు కర్మ చేస్తే చాలు, అన్నవే జరుగుతాయని. సో కర్మ చేసి కర్మ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరు చేస్తున్నారు కర్మ? ఇప్పుడు ఆ కొటేషన్ నేను పెడతా, ఒక స్టోరీ లాగా స్టేటస్లో పెట్టేస్తా. అది నేను అలా లేనప్పుడు అది నాకు ఎలా అర్థమైనట్టు? ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, భగవద్గీత అమ్మడం తప్పే కాదు, బట్ దాన్ని ఫస్ట్ నువ్వు చదివి అర్థం చేసుకో. ఎవరిని వచ్చి నేను క్వశ్చన్ చేసినప్పుడు కానీ, లేకపోతే నువ్వు చెప్పేలా ఉండాలి దానికి ఆన్సర్. నీ బిహేవియర్లో, నీ ప్రవర్తనలో అవన్నీ నీకు అర్థం అవ్వాలి, నిన్ను చూసే మాకు అర్థం అవ్వాలి. ఒక యోగి చేసే కర్మ అంత గొప్పగా ఉంటుంది, అతను కర్మయోగి అన్నట్టు. సో కర్మ ఫలితాన్ని ఆశించడం చేయడమే కర్మయోగిలు చేసే మొదటి పని. సన్యాసులు, అఘోరీస్ ఇవన్నీ పక్కకు పెడితే, సో ద అల్టిమేట్ వన్ నేను చూసింది అయితే రమణ మహర్షినే. ఎలా ఉంటుంది అంటే, పిక్స్ కూడా రమణ మహర్షిని చూస్తే చాలా కామ్గా, అసలు అంటే ఒక ఎంటీ పేపర్లో ఉంటాడు. అతని కళ్ళు ఫొటోస్లో చూసినా కూడా అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయడు. నాకు తెలిసి అన్ని యోగాలలో అది గొప్పది. అది ఎలా ఉంటుందంటే అల్టిమేట్ అనమాట. ఆ స్టేట్ని పొందడానికి ఈ బుక్స్ అన్నికి యూజ్ అవుతాయి. ఈ బుక్స్ కొనుక్కొని చదివేసి స్టోరీస్ పెట్టుకుంటే ఏమీ రాదు. సో గెయిన్ నాలెడ్జ్ అండ్ ఫైండ్ యువర్ రైట్ వే టు నో ది గాడ్ అండ్ ది ట్రూత్. కంటెంట్కి రీచ్ బాగానే వస్తుంది, వ్యూస్ ఏమో వేలల్లో దాటుతుంటే సబ్స్క్రిప్షన్ మాత్రం అస్సలు లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. ఐ నీడ్ లిటిల్ సపోర్ట్ టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్.
and a genuine review from your side.